వెల్కమ్ టు భాగ్యంస్ హర్విల్లు. ఈరోజు నేను అరటికాయ బజ్జీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపిస్తాను. ఒక అరటికాయ తీసుకున్నానండి, దానికి కప్పు శనగపిండి, సాల్టు, సోడా ఉప్పు, వామండి. చూసారు కదా, నాకైతే ఒకటే సరిపోతుంది. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేశానండి, పిల్లలు అడిగారని. చాలా బాగుంటుందండి. డీప్ ఫ్రైకి ఆయిల్ అండి. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో ఒకసారి చూపిస్తాను. ముందుగా కప్పు శనగపిండి వేసుకున్నానండి, దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసుకుందామండి. మరీ ఎక్కువ వేసుకోకూడదండి, ఆయిల్ పీల్చేస్తుంది. నేనైతే చిటికెడు వేసుకున్నాను. వామండి. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండి, లేకపోతే పిండి పల్చగా అయిపోతుంది. అప్పుడు అరటికాయ ముక్కలకి పిండి అనేది పట్టదు, జారిపోతూ ఉంటుందండి. చూసారు కదండి, నేను ఆల్రెడీ రౌండ్గా చేశాను చాలాసార్లు. ఈసారి ఈ షేప్లో కట్ చేసుకున్నానండి. ఇది ఒకసారి కలుపుకున్న పిండిలో ఈ అరటికాయ ముక్కల్ని ఇలా డిప్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇప్పుడు వేడి వేడి నూనెలో ఇది వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ బజ్జీలు మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలండి. మరీ లో ఫ్లేమ్లో వేసుకుంటే ఆయిల్ పీల్చేస్తుంది. అలా అని హైలో పెట్టుకొని వేసుకున్నామంటే మాడిపోతుందండి, లోపల వచ్చేసి ముక్క ఉడకదు. ఇది రెండు వైపులా ఈ రకంగా గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుందండి, ఇంకా అయిపోయినట్టే. చూసారు కదండి, ఇది చట్నీతో కానీ సాస్తో కానీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.